ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం రామానుజ వైభవాన్ని తిరునక్షత్రం సందర్భంగా రామానుజ వైభవాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. భగవద్ రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రబోధకులు కానివే గాక మానవ జాతి జీవించడానికి భక్తి మార్గం విశిష్టము, ఆచరణీయము, సులభతరమని ప్రవచించి అంతవరకు నిరాకార నిర్గుణ పరబ్రహ్మం మీద జ్ఞానప్రధానమైన జ్ఞాన మార్గం నుండి జిజ్ఞాసులు సగుణ సాకార నారాయణతత్వం మీద ప్రేమ ప్రధానమైన భక్తి మార్గం వైపు పయనం చేసేలా చేసిన మహనీయులు, కారణ జన్మలు, ప్రాతఃస్మరణీయులు. సాంప్రదాయాన్ని పాటిస్తూనే కొన్ని విప్లవాత్మక భావాలను ప్రదర్శించారు ఆయన. అలాగని మన సనాతన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. ఆలయ నిర్వహణ, పూజా విధానం వీటి మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి కొన్ని నియమాలను విధించారు. అవి ఇప్పటికీ తిరుమలలోనే కాక ఇతర వైష్ణవ క్షేత్రాల్లో కూడా పాటించడం విశేషం. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన చిన్నపట్టణంకు దక్షిణమున సుమారు 40 కిలోమీటర్ల దూరమున శ్రీపెరుంబుదూర్ అనే గ్రామం కాదు. ఇది ఒక పుణ్యక్షేత్రముగా భావించబడుతుంది. ఇందు చిన్నకేశవ స్వామి దేవాలయం ఉన్నది. సమీపముననే శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు ప్రవర్తకులైన శ్రీమద్ రామానుజాచార్యుల వారి దేవస్థానం ఉంది. శ్రీపెరుంబుదూర్ గ్రామే శ్రీరామానుజ జన్మస్థానం. ఏ స్థలంలో అతడి తల్లి గర్భం నుండి ప్రపంచమున బండో అదే స్థానమున శ్రీరామానుజుని పితృగృహస్థానములనే శ్రీరామానుజ దేవాలయం వెలుచున్నది. ఈ దేవాలయ నిర్మాణం కానీ, శ్రీరామానుజ దివ్య విగ్రహ ప్రతిష్ఠ కానీ శ్రీమద్ రామానుజాలు శ్రీరంగ క్షేత్రము సజీవులుగా ఉన్నప్పుడు జరిగింది. జీవితకాలంలో అతడి ఘనతకు నెక్కిన మహానుభావుడు రామానుజుడు. రామానుజుని తల్లిదండ్రులు ఆసూరు కేశవాచార్యులు, కాంతిమతుల దివ్య దంపతులకు ఇతని జన్మవృత్తాంతం కూడా ఒక పవిత్ర చరిత్ర. సుమారు ఇప్పటికి 1000 సంవత్సరముల పూర్వం శ్రీపెరుంబుదూర్ నందు ఆసూరు కేశవాచార్యుడు బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఇతడు హరిత గోత్రుడు, మహాపండితుడు, విష్ణుభక్తుడు. ఆ కాలంలో శ్రీరంగ క్షేత్రంలో యామనాచార్యుడైన మహనీయుడైన వైష్ణవాచార్యుడు వైష్ణవ కులపతి విశిష్టాద్వైత మఠమును స్థాపించి ఆ మఠాధిపతి కానుండి శిష్యకోటికి ముక్తి మార్గం ఉపదేశించున్నాడు. వీరు శిష్యుల్లో ఒకరు శ్రీశైలపురుడు భాగవతోత్తముడు అనదగిన వాడు ఉన్నాడు. ఇతనికి ఇరువురు సోదరీలతములు. వీరి వివాహము జరుపు గురుతర బాధ్యత ఆయన మీద ఉన్నది. అందువల్ల సాధ్యమైన త్వరలో వారి ఇరువురు కళ్యాణ మహోత్సవం గావించి తన శేష జీవితం తిరుమల తిరుపతి స్థానము శ్రీశైలంపై భగవన్నామ సంకీర్తనం గావించుకొని గడిపి తన జీవితం స్వార్థకం చేసుకునే ఆయన ఉద్దేశం. తోబుట్టువురు వివాహములు గావించి నిశ్చయించిన శ్రీశైలపురంలో తగిన వరములను అన్వేషించుటూ శ్రీపెరుంబుదూరుకు వచ్చిన ఆసూరి కేశవాచార్యుడు కులమున గోత్రముల పాండిత్యమున నడవడి ఎందునను తన మొదటి చెల్లెలు కాంతిమతికి తగిన వరుడిని తరించి కేశవుని తల్లిదండ్రులతో సంప్రదించి శుభముహూర్తమున కాంతిమతిని కేశవునికిచ్చి వివాహము గాంచెను. శ్రీపెరుంబుదూరునకు అనతి దూరంలోనే అగ్రహారం అని అహరహం అనే ఒక కుగ్రామం ఉండను. అందు కమలభట్టు అను బ్రాహ్మణ యువకునకు తన ద్వితీయ సోదరు దీప్తిమతినిచ్చి పెళ్లి చేసిన. శ్రీశైలపురుడు తన బాధ్యతను నెరవేర్చిన వాడే కృతకృత్యునైతినని సంతోషించి సంతుష్టపడి తర్వాత కొద్ది దినములకు శ్రీరంగ క్షేత్రము చేరి యామనాచార్యుల వారి సన్నతిని భగవదన్వేషములకు కాలమును గడుపుచున్నాను. ఆసూరు కేశవాచార్యుడును కాంతిమతియు నూతన వధువులుగా సంతోషమున సంసారం చేయుచున్నాడు. కేశవాచార్యుడు అనేక క్రతువుల నుంచి ఉండడి చేత అతనికి సర్వక్రతువనియు సోమయాజనియు బిరుదునామములు ఏర్పడను. వివాహానంతరం సకాలంలో సంతానము కలిగింపజేసి ఆ పుణ్య దంపతులు సంతాన ప్రాప్తి కొరకు 1000 మొక్కులు లేరి 1000 నోములు వచ్చి సోమయాజు కేశవాచార్యుడు పుత్రప్రాప్తికి పుత్రకామేష్టి చేయ సంకల్పించను. వైదికాచార్య నేత్రుడిగాన పుత్రకామేష్టి యాగ ఫలితముగా పుత్ర సంతానం పొందేదనను దృఢ విశ్వాసం ఆయనకు పుడమాయ. ఈ యాగ నిర్వహణకు తగిన స్థలం బృందావన్యమని కేశవాచార్యుడు తలంచి నేటి మద్రాసు నగరం సముద్ర తిరుమల నాటి బృందావనం. అందు తిరువళ్ళిక్కేని పేరు గల వల్లిక్కేని
అను పేరు గల సరోవరం ఒకటి ఉంది. ఈ సరోవర తీరమున శ్రీ పార్థసారథి స్వామి ఆలయం ఉండను. ప్రస్తుతం మద్రాసు నగరం ట్రిపుల్కేన్ అనే ప్రాంతమున ఉన్న పార్థసారథి స్వామి ఆలయమున పూర్వ బృందావన ప్రాంతం ఇప్పుడున్న కోనేరు వాటి సరోరాజం. బృందావన సరోవర తీరమున శ్రీ పార్థసారథి స్వామి సన్నిధిన కేశవాచార్యుడు పత్ని సమేతుడై పుత్రకామేష్టి పూర్తి గావించను. ఆ కాలమున వసతి గల బ్రాహ్మణ క్షత్రియ నూతన వధువులు పుత్రకామేష్టి గావించిన పరిపాటి. కేశవాచార్యుల భార్య కాంతిమతి గర్భవతి 9 మాసములు గడిపి చైత్రమాసం శుక్లపక్షము దశమి దినమున భానుడు కర్కాటక రాశి ప్రవేశించి లగ్నమున కుమారుని ప్రసవించను. 1017 కాంతిమతి సోదరి దీప్తిమతి అనే అదే మాసమున కుమారుని 3వ మాసము అక్క కాంతిమతిని ఆమె పుత్రుని చూచుటకును తన కుమారుని అక్కకు చూపుటకును దీప్తిమతి శ్రీ పెరంబదూరునకు వచ్చును. ఈ లోపలే శ్రీరంగ క్షేత్ర నివాసై ఈ బిడ్డల మేనమామయు పరమ భాగవతోత్మకు విశిష్టాద్వైత సిద్ధాంత పాదకుడు శ్యామనాచార్య శిష్యును అవు శ్రీశైలపూర్ణులు మేనల్లుళ్ళు జన్మించారన్న శుభవార్త విని వారి నామకరణ మహోత్సవాలు గావించి ఆశీర్వదించి పోవాలనే సంకల్పంతో శ్రీ పెరంబదూరుకి బయలుదేరారు.